ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఒకసారి ఈ యొక్క వారంలో నూతనమైన నెలలోనికి దేవుడు మనందరినీ తన ఉచితమైన కృప ద్వారా ఆయన మనల్ని పిలుచుకున్నందుకు బ్లెస్సింగ్ టీవీ వీక్షకులందరికీ కూడా న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్ నుండి మండపేట నుండి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. కొన్ని క్షణాలు ఈ వారం కూడా ఈ దినమున మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుని యొక్క శక్తిని పొందుకుని మన జీవితాల్లో దేవుని యొక్క కృపను పొందుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 6వ వచనం నుండి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మంచిదండి. ఈ రోజున దేవుని యొక్క లేఖన భాగాంశముగా పేతురు రాసిన మొదటి పత్రికలో నుండి ఈ 5వ అధ్యాయం 6వ వచనంలో భక్తుడైనటువంటి అపోస్తులుడైనటువంటి పేతురు గారు దేవుని సంఘానికి, దేవుని నమ్ముకున్న ప్రతి వ్యక్తికి కూడా ఆయన చెప్తున్న మాటలు ఏంటి అంటే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై యుండి అని దేవుని యొక్క లేఖనంలో స్పష్టంగా ఉంది. ఈ రోజున మనం ధ్యానం చేసుకునేటువంటి ఈ యొక్క అంశం యొక్క ఈ యొక్క టైటిల్ ఏంటి అంటే, తగిన సమయంలో దేవుడు మనలను హెచ్చిస్తాడు. తగిన సమయమందు దేవుడు మనలను హెచ్చిస్తాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక సమయం అంటూ ఉంటుందని అందరికీ తెలుసు. ఆ సమయానికి, ఆ మార్గానికి, ఆ యొక్క హెచ్చింపుకి మనం నడిపించబడాలి అంటే దానికి ఒక మార్గం కూడా మనం తెలుసుకోవాలి. దేవాది దేవుడు చాలాసార్లు బైబిల్ గ్రంథంలో ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఒక మాటగా మత్తయి సువార్తలో ఉంటుంది. ఏమనంటే, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడనని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అయితే ఇక్కడ అదే విషయాన్ని ఇంకా డీప్గా తన భక్తుడైనటువంటి పేతురు గారు అంటున్నారు కదా, దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడట. ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి. ఇప్పుడు మనకి దేవుడు మనల్ని హెచ్చించాలి అంటే మొదట మన జీవితంలో మన లైఫ్కి అవసరమైన 3 విషయాలు దేవుని యొక్క లేఖనం నేను చెప్పాలి అని ఇష్టపడుతున్నాను. మొదటగా ఏంటి అంటే, దేవుని చేతి క్రింద మనము దేన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. దేవుని చేతి కింద అంటే మన లైఫ్ని మనం ఏ విధంగా రూల్ చేసుకోవాలో, ఏ విధంగా లీడ్ చేసుకోవాలి అని అంటే, మొదటగా మన మనసు దేన మనస్సు కలిగినదిగా ఉండాలంటే నేను అంటాను 3 విషయాలు ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి డిసిప్లిన్ ఆఫ్ లైఫ్, అంటే దేవుడు మనకిచ్చిన జీవితంలో ఒక డిసిప్లైన్ లైఫ్లో మనం లీడ్ అవ్వాలి. దేవుడు చెప్పిన మాటల్లో డిసిప్లిన్ ఆఫ్ లైఫ్ అంటే దేవునికి అనుకూలముగా, దేవునికి క్రమముగా, దేవుని దగ్గర ఒదుగుండేటువంటి మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి. మనం చూసుకుంటే యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏంటి అనంటే, బీ హంబుల్ బిఫోర్ ద లార్డ్ అండ్ హీ విల్ రైజ్ యూ అప్. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరేం చేయాలట, తగ్గించుకోండి, అప్పుడు మనల్ని ఏం చేస్తాడట, ఆయన హెచ్చిస్తాడు. దేవుని దృష్టికి ఎప్పుడు అంగీకారం అయ్యేది ఏంటి అంటే, మనల్ని మనం ఎప్పుడు తగ్గించుకోవటం. తగ్గింపు లేని స్వభావం ఎలా ఉంటుంది అంటే, తనకి అన్నీ ఉన్నాయన్న ఉద్దేశంతో ఉండిపోయి ఎక్కువ స్వచిత్తానికి, అతిశయానికి లేదా గర్వానికి నడిపించేదిగా ఎప్పుడు మనసు అనేది ప్రేరేపిస్తుంది. కానీ మన మీద అధికారము కలిగిన వాడు ఉన్నాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉన్నప్పుడు బలవంతుడైన దేవుడు మనం లేపుతాడన్న విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనకు డిసిప్లైన్ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతాం. ఒక కాపరి తన గొర్రెలను తీసుకువెళ్ళాలి అన్నప్పుడు ఆ గొర్రెలు ఆ యజమానుని స్వరాన్ని విన్నప్పుడు ఆ యజమానుడు ఏ విధంగా నడిపిస్తాడో
ఆ నడిపింపునకు తగినట్లుగా గొర్రెలు తన యొక్క అడుగుజాడలో నడుచుకున్నప్పుడే తగిన సమయంలో ఆహారం వాటికి దొరుకుతాయి, తగిన సమయంలో అవి త్రాగడానికి వాటికి నీరు అందుతాయి. ఒకవేళ కాపర్ని వద్దు అనుకుని వాటి ఉద్దేశాల ప్రకారం, వాటి ఆలోచనల ప్రకారం కనిపించిన విధానాల్లో అవి కానీ వెళ్ళిపోతే అవి చెదిరిపోయిన గొర్రెలుగా, లేకపోతే దారి తప్పిన గొర్రెలుగా, లేదా ఆహారము పొందుకోలేనటువంటి వాటిగానే కనపడతాయి. అలాగే దేవుని విషయాల్లో కూడా మనం ఎప్పుడు ఎలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు దేవుని యొక్క లేఖనం ద్వారా అంటే, మనమట ఆయన యొక్క తగిన సమయం వచ్చే వరకు కూడా మనం హెచ్చించబడుట కొరకే దేవుని యొక్క చేతి కింద దేన మనసుగా కలిగి ఉండాలి. ఇప్పుడు మనం హెచ్చించబడాలంటే మొదటగా దేవుడు మనకిచ్చే ఒక రూల్ ఏంటి అంటే, వీ హ్యావ్ టు డిస్ప్లేన్ అవర్ లైఫ్. మన జీవితాన్ని క్రమబద్ధీకరించుకోవటం, మన జీవితాల్లో ఎలా చేయాలో అనుగుణంగా తగిన విషయాలలో కలిగి నడుచుకోవటం. అందుకే భక్తుడైనటువంటి యాకోబు కూడా అంటాడు కదా, ఏమనంటే ప్రభు దృష్టికి ఏమని రాయబడి ఉంది అక్కడ, ప్రభు దృష్టికి మనం ఏం చేయాలట, మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడట, హెచ్చిస్తాడు. ద రూల్ నెంబర్ 1 విచ్ హ్యావ్ టు అప్లై ఇన్ అవర్ లైఫ్ ఏంటి అంటే, మనల్ని మనం అన్ని విషయాలలో చాలా జాగ్రత్త కలిగిన వారిగా నడుచుకోవాలి, జాగ్రత్త కలిగిన వారిగా విధేయులమై ఉండాలి. మనల్ని మనం డిసిప్లైన్ చేసుకోవాలి. అతిగా ప్రవర్తన కానీ, అతిగా ఆలోచనలు కానీ, లేకపోతే మితిమీరినటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు కానీ ఈ లోకంలో ఉన్నాము అని అంటే అదేం చేస్తుందంటే మన జీవితాన్ని పాడు చేస్తుంది. మితిమీరిన వేగం ఏ విధంగా అయితే ప్రమాదకరం అని ఈ లోకంలో వ్యవస్థ చెప్తా ఉందో, సొసైటీలో చాలా విషయాలు వినపడతా ఉంటాయో, అలాగే మితిమీరినటువంటి జీవితంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఏం చేస్తాయంటే మనల్ని నిలబట్టవు. కానీ సరైన ఆలోచన మనకి ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని ఇస్తుంది. సరైన ఆలోచన మనల్ని ఏం చేస్తుందంటే ముందుకు నడిపించేదిగా చెప్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, మనం దేన మనస్కులై దేవుని దగ్గర ఎప్పుడైతే మనల్ని మనం మలుచుకుంటామో, మలచబడినటువంటి ఈ పాత్ర దేవుని మహిమార్థమై నింపబడుతుంది. అందుకే మొదటగా మనం ఏం చేయాలంటే, హెచ్చించబడాలంటే మనల్ని మనం డిసిప్లైన్ చేసుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే ఏదో మనల్ని బానిసలుగా బ్రతకమని దేవుడు చెప్పట్లేదండి. తగ్గించుకోవడం అంటే మనల్ని మనం ఏదో చిన్న చూపు చూసుకునే వారిగా, మనల్ని మనం సరైన విధానంలో లేకుండా ఎప్పుడు ఏడుస్తూ ఉండమని దాని అర్థం కాదు. తగ్గించుకోవటం అంటే అర్థం ఏంటంటే మనం అన్ని విషయాలలో జాగ్రత్త వహించటం, అన్ని విషయాలలో మితముగా ప్రవర్తించడం, తినే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, లేకపోతే మనం నడిచే విధానం విషయంలో కానీ, నలుగురిలో ఉండే విషయాల్లో కానీ, మనం ఏదైనా ఆలోచనలు తీసుకునే విషయంలో కానీ, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటూ మితముగా నడుచుకునేటువంటి ప్రవర్తన దేవునికి చాలా అవసరమై ఉన్నది. అందుకే మొదటగా దేవుని యొక్క అంశంలో వీ హ్యావ్ టు డిస్ప్లేన్ అవర్ లైఫ్. రెండో విషయాన్ని కూడా నేను చెప్తాను. ఏంటి అంటే మీకా గ్రంథం నుండి 6వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. మీకా 6:8. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా ఏం చేస్తున్నట్ట, మనల్ని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలి, కొన్ని క్వాలిటీస్ అక్కడ దేవుడు నేర్పిస్తున్నాడు. మనం హెచ్చించబడ్డానికి, దేవుని ద్వారా హెచ్చించబడడం వేరు, సొంతంగా అతిశయపడుతూ నన్ను నేనే గొప్ప చేసుకోవటం వేరు, మనుషుల ద్వారా గొప్ప చేయటం వేరు. దేవునికి ఎన్నో ప్రణాళికలు ఉంటాయి. అయితే దేవుడు గొప్ప చేస్తే దేవుడు మనుషులలో కూడా మనల్ని గొప్పవాడిగా చేస్తాడు. మనుషుల మధ్య కూడా మన పేరును గొప్ప చేస్తాడు. అలాగే మన పేరు మంచి పేరుగా ఉండటానికి దేవుడు ఆయన నిర్ణయాలు మన పట్ల ఎంతో గొప్పవై ఉంటాయి కనుక, మన ఉద్దేశాలు మన తలంపుల కంటే దేవుని ఉద్దేశాలు ఉన్నతమైన ఉంటాయి కనుక దేవుడు మన పేరు గొప్ప చేస్తుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది. కానీ మనకు మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అదేమాత్రం ప్రయోజనం ఉండదు. మీకా గ్రంథాలు అంటాడు కదా, ఏమనేనంటే ఇదిగో నువ్వేం చేయాలో తెలుసా, చదువుదాం మరలా. బాగుగా న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. న్యాయమును ప్రేమించాలంట, కనికరము కలిగిన వారిగా ఉండాలంట, దేన మనస్సు కలిగిన వారిగా ఉన్నప్పుడట మనలో కావాల్సిన క్వాలిటీస్ రూపొందించబడతాయి. దిస్ ఈజ్ ద సెకండ్ లా. ఏంటి అని అంటే వీ హ్యావ్ టు షేప్ అవర్ లైఫ్, షేపింగ్ ఆఫ్ అవర్ లైఫ్. మొదటిది వీ హ్యావ్ టు డిస్ప్లేన్ అవర్ లైఫ్. దేవుని విషయాల్లో మన జీవితాన్ని చాలా క్రమబద్ధీకరించుకోవటం అయితే,
రెండవది హెచ్చించబడాలి అంటే వీ హ్యావ్ టు షేప్ అవర్ లైఫ్. మన యొక్క జీవితపు స్ట్రక్చర్ని మనం ఏం చేసుకోవాలంటే ఏది అవసరమో, ఏది న్యాయపరమైనదో, దేనిని ప్రేమించాలో, ఎక్కడ జాగ్రత్త కలిగి ఉండాలో ఆ విషయాల్లో మన జీవితంలో మాత్రం వేసే ప్రతి అడుగు విషయాల్లో ఇవి జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని ఎడల దీన మనసు కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు మనలను హెచ్చింపులోనికి నడిపిస్తాడు. ఒకవేళ మనం అందరిలో చిన్నవారంగా అనిపించవచ్చు, కానీ దేవుని ఎదుట మనం ఎప్పుడైతే సరి అయినటువంటి విధానాల్లో మనం దేవుడు చెప్పినట్లు నడుచుకుంటామో మనల్ని దేవుడు ఆయన చేతి క్రింద, బలిష్టమైన చేతి క్రింద ఆయన ఉంచుకుని ఆయన సమయం వచ్చినప్పుడు పైకి లేపుతాడు. సమయం ఎవరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే అది దేవుని కాలవశంలో ఉంది. దేవుని కాలవశం కొన్నిసార్లు దేవుని యొక్క లేఖనంలో చూస్తే చిన్నతనంలో ఉన్నప్పుడే దేవుడు హెచ్చించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. దావీదును కనుక తీసుకుంటే అతనికి యుద్ధం రాను లేదు, అతని యుద్ధం ఎప్పుడూ చేయను లేదు. కానీ ఒక మాట బైబిల్ గ్రంథంలో దావీదు పెద్దవాడైన తర్వాత, రాజు అయిన తర్వాత తన కీర్తనల గ్రంథంలో ఏమని అంటాడంటే నా చేతులకు నా వ్రేళ్లకు యుద్ధమును నేర్పినవాడు ఆయన. ఎక్కడికి ఏ స్కూల్కి వెళ్ళి లేకపోతే ఏ యొక్క ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఏ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి ఎప్పుడు ట్రైనింగ్ తీసుకున్నట్టు జాబితా లేదు దావీదు జీవితంలో. కానీ ఏదైతే ఎదురయ్యే సవాళ్ళు ఉన్నాయో ఆ ఎదుర్కొనే సవాళ్లను ముందే దేవుడు మన ముందు పెట్టి మనల్ని నడిపిస్తాడు. సమూయేలు గ్రంథంలో చూసుకుంటే మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎవరి దృష్టికి మొదటగా దేవుడు దావీదును కృప పొందినవాడిగా లేకపోతే దయ పొందినవాడిగా చేశాడో కనపడుతుంది. చదువుదాం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలునకు ఏం పుట్టిందట? ఇష్టము పుట్టింది. అతడు సౌలు ఆయుధములను మోయువాడయ్యను. అంతటా సౌలు యెషయికి వర్తమానము పంపెను. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే సౌలు అనేటువంటి గొప్ప రాజు, ఇశ్రాయేలును పాలించిన మొదటి రాజు అయినటువంటి సౌలు దావీదును చూసినప్పుడట దావీదు యందు ఏం పుట్టిందట? అతనికి దావీదు నా అనుగ్రహము పొంది ఉన్నాడని అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టినట్లుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. ఎందుకు పుట్టింది అంటే అతని ప్రవర్తన విషయాలలో జాగ్రత్త కలిగి ఉండటం వలన. అతని అన్నయ్యలు ఉన్నారు, అతని అన్నయ్యలు 3 అన్నయ్యలు కూడా సౌలుతో పాటుగా యుద్ధమునికి వెళ్ళేవాళ్లే. కానీ అతని అన్నయ్యల మీద కూడా లేని ఇష్టం దావీదు మీదకి ఎందుకు అతని ఇష్టం పెరిగింది అని అంటే అతడు తన జీవితంలో లీడ్ అవుతున్న వే అలాంటిది, దేవుడు కోరుకున్న వ్యక్తి కాబట్టి. అంతకుముందే కొన్ని విషయాల్లో మనం చదువుకుంటే 16వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మొదటి సమూయేలు 16:12లో అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వానిని సహోదరులు ఎదుట వానిని అభిషేకము చేశాను. సౌలు కోరుకోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు కోరుకున్న వ్యక్తి కాబట్టి, దేవుడు కోరుకున్నాడు కాబట్టే, దేవుని దృష్టిలో గనుడై ఉన్నాడు కాబట్టే సౌలు కూడా అతని యందు బహు ఇష్టం పుట్టింది. నేను అంటాను, దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావంటే, దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావంటే, దేవుని ఎన్నికలో నువ్వు ఉన్నావంటే మనుషులు కావాలని నిన్ను కోరుకుంటారు. ఈరోజు ఎవరి దృష్టిలో ఉన్నా లేకపోయినా, డబ్బు ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, లేకపోతే నీకు కావలసిన జ్ఞానం ఉన్నా లేకపోయినా, కానీ నీకు కావాల్సింది ఏంటి అని అంటే దేవుని దృష్టికి నువ్వు కోరుకునే వ్యక్తిగా ఉన్నావా లేదా? తగిన సమయంలో దేవుడు నేను హెచ్చించాలి అంటే ఆ హెచ్చింపుకు తగిన తగ్గింపు నీలో ఉన్నప్పుడు ఆ తగ్గింపును బట్టి దేవుడు హెచ్చిస్తాడు. మన దగ్గర ఏముండాలంటే అన్ని విషయాల్లో తగ్గింపు ఉండాలి, కానీ కొంతమందికి అన్ని విషయాల్లో హెచ్చింపు ఉంటుంది. ప్రతి దాంట్లో నేనంటే నేను గొప్ప, ప్రతి దాంట్లో పోటీ పడేటువంటి స్వభావంతో చాలామంది ఉంటారు. ఒక్కొక్కసారి అంటారు, ఒక్కొక్కసారి లోకొక్కితే ఒక్కొక్క మాట ఉంటుంది. ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదట, ఎక్కడ తగ్గించి ఉండాలో అక్కడ తగ్గింపు నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి దానికి హెచ్చుకుపోతూ ఉంటే కొన్ని అనవసరంగా మనం తలకు చుట్టుకునే విషయాలు చాలా ఉంటాయి. కానీ
బహు జాగ్రత్త కలిగిన వారిగా, బహు వినయము కలిగిన వారిగా, ప్రతి విషయాలలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించే విషయాలలో మనం ప్రవర్తించినప్పుడంట మన పేరు రాజుల దగ్గర మారుమ్రోగుతుంది. సౌలు దావీదు వచ్చినప్పుడు దావీదు చేసినటువంటి విషయాలు కనుగొన్నప్పుడు సౌలు ఆశ్చర్యపడిపోయాడు. దేవునికి తోడున్నాడనే విషయాన్ని సౌలు కూడా గ్రహించాడు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన హిస్టరీ ఏంటో ఎవరికి తెలియదు. అంతవరకు దావీదు హిస్టరీ ఎవరికి తెలియదు. కానీ ఒక శత్రువు ఎదురొచ్చినప్పుడు అతని హిస్టరీ ఏంటో సౌలు తెలుసుకున్నాడు. ఏంటయ్యా అంటే, అయ్యా నేను పలానా టైంలో పలానా చోటులో చిన్నవాడిగా ఉన్నప్పుడే నా తండ్రి యొక్క గొర్రెలను కాస్తున్నప్పుడే, అంటే తన లైఫ్ని ఎంత క్రమబద్ధీకరించుకున్నాడో మనకు బాగా అర్థమవుతుంది. అంటే తన తండ్రి చెప్పినట్లుగా రెస్పెక్ట్ చేస్తూ ఏ పని విషయాలలో చాలా బాధ్యత కలిగిన వాడిగా దావీదు కనపడుతూ ఉన్నాడు. అందుకనే దేవుడు ఎవరిని కోరుకుంటాడు అని అంటే, నీకు ఒక విషయంలో బాధ్యతగా నువ్వు నిర్వర్తించినప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను కోరుకుంటాడు. దేవుడు ఖచ్చితంగా నీ పట్ల తన కార్యము వహించుటకు శ్రద్ధ నిలుపుతాడు. అందుకే దావీదును దేవుడు కోరుకోవడానికి గల కారణం ఏంటంటే, హీ హ్యాజ్ ఎ డిసిప్లైన్డ్ లైఫ్ ఇన్ హిజ్ ఎంటైర్ వ్యూ. తన దృష్టి అంతట్లో ఒక డిసిప్లైన్డ్ లైఫ్ కలిగి ఉన్నాడు. ఎలా పడితే అలా బతికేలేదు. తన తండ్రి చెప్పాడు గొర్రెలు గాయమని, అలాగే బ్రతికాడు. హీ హ్యాజ్ ఎ షేపింగ్ టువర్డ్స్ హిజ్ లైఫ్. తనకు ఒక జీవితం ఎలా మలుచుకోవాలో తనకు బాగా తెలిసిన వ్యక్తి. అందుకే దేవుని యొక్క లేఖనంలో ఉంటుంది కదా, దావీదు దేవుని హృదయానుసారుడు అని. అంటే ఒకని హృదయము చొప్పున నడవటానికి మనకు చాలా కష్టమే. ఒకడు చెప్పినట్లు బాధ్యతగా కలిగి తగ్గింపు కలిగి బ్రతకడం కష్టమే. కానీ బ్రతికినంత కాలము కంటే దేవుడు హెచ్చించేటువంటి బ్రతుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకని తగ్గింపు దేవుని దృష్టిలో ఒకని తగ్గింపు వాడి హెచ్చింపుకు కారణం అవుతుంది. అది దేవుని యొక్క విషయాలలో ఉండే లాజిక్. ఒకని తగ్గింపు ఎప్పుడు కూడా దేవుని దృష్టికి ఎలా కనపడుతుందంటే హెచ్చింపుకే కారణం అవుతుంది. ఒకని గర్వం అట వానికి నాశనానికి ఎలా నడుపుతుందో, ఒకని తగ్గింపు కూడా వాని హెచ్చింపుకు కారణం అవుతుంది. అందుకే సౌలు జీవితంలో దావీదును ఇష్టపూర్వకంగా కోరుకున్నాడు. ఏదో వేరే వేరే విషయాల్లో కాదు, క్వాలిటీస్ చూసో కాదు, కానీ దావీదుకు ఉండేటువంటి గుణాతిశయములు చాలా గొప్పవి కనుక దేవుడు కోరుకున్న వ్యక్తిని ఒక రాజు కోరుకున్నాడు. అంటే దావీదు యొక్క గొప్పతనం ఏమై ఉంది అంటే, అతడు దేవునికి ఎంతో పరిపూర్ణ హృదయంతో దేవుని విషయాల్లో తగ్గింపు కలిగి బ్రతికాడు. వీ హ్యావ్ టు షేప్ అవర్ లైఫ్స్. మన జీవితాలు మనం మలుచుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడిస్తాడు. కొన్నిసార్లు టీవీస్లో చూసినప్పుడు కూలి పనులు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో కష్టపడి బాగా శ్రమపడి కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కానీ కారణం ఏంటంటే వాళ్ళలో ఉన్న పట్టుదల, వాళ్ళలో ఉన్న జీవిత ఆత్మస్థైర్యం వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళని మౌల్డ్ చేసుకోవడానికి అదెంతో కృప చూపుతుంది, అదెంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిలబడుతుంది. కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కదా, ప్రభు దృష్టికి మీరు యోగ్యులగినట్లు మనం ఏం చేయాలట, మనల్ని మనం ఏం చేసుకోవాలట, తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చింపులోనికి నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, మూడవది ఏంటంటే ద సక్సెస్ ఆఫ్ లైఫ్. మనం జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే మనం వేటిని ప్రేమించాలో దేవుడు దేని ద్వారా మనల్ని అభిషేకిస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడే నీ తోడి వారి కంటే హెచ్చించినట్లుగా దేవుడు దేనితో అభిషేకిస్తాడట, ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. కొన్నిసార్లు మనము నడుస్తున్నప్పుడు మన రేస్లో, లైఫ్ అనే రేస్లో కొన్నిసార్లు ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తాయి. ఎందుకంటే మనకంటే ఒకడు ముందుకెళ్ళిపోతూ ఉంటాడని, లేకపోతే మనల్ని దాటి మన సహోదరులు ముందుకెళ్ళిపోతూ ఉంటారని. కానీ దేవుని విషయాల్లో జాగ్రత్త కలిగిన వాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే, అలసిపోయినా సరే మరలా దేవుడు ఇచ్చే బహుమానం కోసం తిరిగి పరిగెడతాడు. అందుకే దేవుడు నువ్వు హెచ్చగునట్లుగా దేవుడు ఏం చేస్తాడట, ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. అభిషేకించిన వాని యొక్క గొప్పతనం ప్రపంచ దేశాలు దాటుతాయి. అభిషేకించిన వాని గొప్పతనం దేశాల్లో వారి పేరు మ్రాగిమోరిపోతుంది. అభిషేకించిన వాని యొక్క గొప్పతనం కొన్ని సంవత్సరాలు నిందల పాలైనా సరే, కొన్ని సంవత్సరాలు బలహీనత పాలైనా సరే, కొన్ని సంవత్సరాలు ఏ అభివృద్ధి కనబడకపోయినా సరే, మన జీవితాలు ఏమవుతుందంటే మహాభివృద్ధి. నువ్వు కొంచెం మొదట నీ దశ ఎలా ఉందట, కొద్దిగా ఉంది, కానీ తుదకు మహాభివృద్ధి. అంటే ద ఫస్ట్ ఈజ్ నాట్ ద ఫైనల్, బట్ ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. మనకు కావాల్సిన చాలా అత్యున్నతమైనది రావాల్సి ఉన్నది.
ఉన్న దాంట్లోనే వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ వాళ్ళ దాన్ని మన పరిధికి లెక్కేసుకుంటూ వాళ్ళ స్థాయిని మన రేంజ్కి ఎప్పుడూ దాన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటూ ఉంటే మన బ్రతుకు వాళ్ళతో సంబంధించింది కాదు. మన జీవితం దేవుడి హెచ్చింపు మీద ఆధారపడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితం దేని మీద ఆధారపడి ఉందంటే మన తగ్గింపు మీద ఆధారపడి ఉంది. మన స్థితి ఎప్పుడు ఆయన హెచ్చింపులోనికి నడిపించే విధంగానే మారుతుంది. అందుకే మన జీవితంలో ఈ 3 విషయాలు ఎప్పుడైతే మన జీవితంలో పెట్టుకుంటామో, మొదటిది మన జీవితంలో కావాల్సింది ఏంటి అంటే మొదటిగా ఏంటి అంటే ఈ సక్సెస్ ఆఫ్ లైఫ్, రెండవది షేపింగ్ ఆఫ్ అవర్ లైఫ్, మొదటిదిగా డిసిప్లిన్ ఆఫ్ లైఫ్ చాలా జీవితంలో అవసరం. చిన్నతనంలో ఉండగానే వాడికి అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా పెంచుతూ ఉంటే వాడు దాని నుండి తొలగిపోవడం లేకుండా సెలవిస్తుంది. 2 షేపింగ్ ఆఫ్ అవర్ లైఫ్, మన లైఫ్ని మనమే మార్చుకోవడానికి దేవుడు ఇచ్చాడు. కొంతమంది అంటూ ఉంటారు ఇక ఏం రాసి ఉంటే అదే జరుగుతుంది. కానీ దేవుడు అలా అనట్లేదు, ఎప్పుడు అలా అడండు. ఎప్పుడైనా దేవుడు ఏమంటాడంటే నువ్వు కోరినట్టు నీకు అవుతుంది. అది మన విశ్వాస పరంగా, మన యొక్క జీవితం పరంగా, మన ఆత్మీయ పరిస్థితుల పరంగా దేవుడు ఎప్పుడు మనకి ఏమని అభయం ఇస్తాడంటే, సరే నువ్వు కోరినట్టే నీకు చేస్తాను, నీ ఆశను నేను ఫలింపులోనికి నడిపిస్తాను, నువ్వు అనుకున్నది నేను జరిగిస్తాను. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అభయం ఏంటి అంటే నేను నీకున్నాను, భయపడద్దు అని. మూడోది ఏంటంటే వీ హ్యావ్ టు గెట్ సక్సీడెడ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో సక్సెస్ని కోరుకునేవారిగా, సక్సెస్ని పొందుకునే వారి జీవితాలుగా మన జీవితం ఉంటే దేవుడు తగిన సమయంలో, ఒక సమయం అంటూ ఉంటుంది, ఆ సమయం కొరకు మనం ఏం చేయాలంటే ప్రతి ప్రయత్నాలలో మనల్ని మనం ఎప్పుడూ కూడా, ప్రతి విషయాల్లో మనం కూడా ఎప్పుడు దేవుని మీద ఆధారపడుతూ, ప్రతి విషయాల్లో మన ప్రయత్నాలు మానకుండా, మన జీవితంలో మనకు కావాల్సిన అన్ని విషయాల్లో జ్ఞానయుక్తంగా ఆలోచించాలి. జ్ఞానం లేకుండా ఆలోచిస్తే నిరుపయోగమే. జ్ఞానం లేనప్పుడు తెలిసిన వాటిని జ్ఞానపూర్వకంగా తెలుసుకోవడం కానీ, తెలియని విషయాలు తెలుసుకోవడం కానీ, ప్రార్థన పూర్వకంగా కానీ, ఇంకా ఎక్కువ దాని విషయం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడం వలన కానీ మనం ఎన్నో విషయాలు దైవికంగా పొందుకోగలుగుతున్నాం. కనుక ఈ విషయాలను ఎప్పుడైతే మన మనసులో ఆలోచిస్తామో, పేతురు చెప్పినట్లుగా ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడంట హెచ్చించబడతాం. దేవుడు తగిన సమయంలో మనల్ని దేవుడు తన కృప ద్వారా హెచ్చించునుగాక. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శుభనామంలో దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని పిల్లారా, మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఇంతవరకు వర్తమానం అందించినటువంటి మరి దైవజనులుగా నా కుమారుడు ప్రశస్ పాల్ వినయ్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇంతవరకు చక్కని వర్తమానం తన ద్వారా మీరు విన్నారు. అంతేకాదు మరి ఒక చక్కని వర్తమానం అందించే స్పీకర్గా, అలాగే పాటల రచయితగా, యూత్ మీటింగ్స్ కండక్ట్ చేసేటువంటి యూత్ లీడర్గాను, అలాగే కన్వీనర్గా ఉంటూ దేవుడు ఆ బిడ్డను అనేక విధాలుగా వాడుకుంటున్నాడని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. అయితే మా బాబుకి మరి సంవత్సరం వివాహం చేయాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ఇంతవరకు చక్కని దేవుని కృపలో వాడబడుతున్నాడు. బీటెక్ ఇంజనీర్ కంప్లీట్ చేసి హైదరాబాదు పట్టణంలో ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడు. మరి ఆ బిడ్డకి వివాహం చేయాలని మేము నిశ్చయించాం. మరి ఆ బిడ్డ వివాహము మంచిగా జరిగినట్లుగా, మరి చక్కని సంబంధాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా మీ వంతుగా మీరు ప్రార్థన చేయండి. మరి దైవజనుల కుటుంబంలో నుండి కానీ, అలాగే మంచి భక్తి కలిగిన విశ్వాసుల కుటుంబంలో నుండి కానీ మరి చక్కని బిడ్డను మాకు ప్రొవైడ్ చేయాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరు మరి తను చక్కగా 10 పాటలు రాయటం జరిగింది. అందులో ఒక పాట మీ కొరకు మేము రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఆ పాటను కూడా మీరు వీక్షించండి. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. మరి పూర్తి వివరాల కొరకు మా సెల్ నంబర్ 9676497742 అనేటువంటి నంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మరొకసారి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసయ్యా, నా యేసయ్యా, నీవే నా బలమా.
యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా, యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా, నా కొండ కోట, నా అండదండ, నా రక్షణ దుర్గమా, నా శైలమా, నా కొండ కోట, నా అండదండ, నా రక్షణ దుర్గమా, నా శైలమా. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే, స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ఒక దైవజనుడిగా. మరి దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి ఈ బ్లెస్సింగ్ ఛానల్ ద్వారా అనేకమైన ప్రాంతాలకు, అనేకమైనటువంటి రాష్ట్రాలకు కూడా ఈ వాక్యము మరి దేవుని కృపను బట్టి నడిపించబడుతూ ఉంది. అయితే దేవుడిచ్చిన ఆలోచనతో అనేక మంది మరి చక్కని పాటలు పాడి దేవుని మహిమపరచాలని ఆశపడుతూ ఉన్నారు. మరి మంచి స్వరము కలిగి మేము కూడా దేవుని మహిమపరచాలి అనుకున్నటువంటి వారికి మరి మంచి సదావకాశం మా దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమంలో మీకు అవకాశం ఇవ్వాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మరి ఆ విధముగా మీరు కూడా చక్కగా మంచి పాటలు పాడి దేవుని మహిమపరచాలని ఆసక్తి కలిగిన వారైతే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు మా ఛానల్ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కనుక ఈ దేవుని ప్రత్యక్షత కార్యక్రమంలో మీరు కూడా దేవునికి మహిమపరచాలి, చక్కని స్వరాలను ప్రభు మాకు ఇచ్చాడు, మేము కూడా పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారు మరి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు మీరు కాంటాక్ట్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9676497742. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ టెలివిజన్ పరిచర్య ప్రారంభించి 1వ సంవత్సరం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలోనికి నడిపించినందుకు దేవునికి స్తోత్రములు. ఈ బ్లెస్సింగ్ టీవీ ఛానల్ ద్వారా దేవుని ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో దైవజనులచే అందించబడిన వాక్యాన్ని విని మేము ఆశీర్వదించబడుతున్నాం అని మీరు చేసే ఫోన్ కాల్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతుగా మీరు కొద్దిపాటి సహాయాన్ని అందించుటకు మీ గుప్పిళ్ళు విప్పాలని కోరుతున్నాము. కనుక మీ కానుకలను ఫోన్పే ద్వారా పంపి ఆశీర్వదించబడాలని కోరుతున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.